ఇక్కడ కనిపిస్తుంది ఇదే కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్. దేవుని కోరిక ఒక కొబ్బరికాయ 5 అరటి పండ్లు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాయి. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మనమైతే సేఫ్గా కిర్రాకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్స్. నిన్న ఎక్కడ కంప్లీట్ అయింది ఏమంటే మన రీసెంట్గా మన మృదేశ్వర్ కంప్లీట్ అయిపోయింది కదా, రైల్వే స్టేషన్ దాకా వీడియో తీసేసినాక, అండ్ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ దాకా. అండ్ అక్కడ నైట్ బస్సు అక్కడ లేదు, అండ్ అక్కడ మెయిన్ రోడ్ పోయి అక్కడ బస్సు ఎక్కొచ్చేసిన. అక్కడి నుంచి 30 రూపాయలు ఛార్జ్. ఈ సుబ్రహ్మణ్య టెంపుల్ దగ్గరనే బస్ స్టాండ్ ఉంటుంది. మళ్ళీ ఆయన దిగేసి నైట్ ఇక 10 అవుతుందని వీడియో షూట్ చేయలే. ఆయనతో రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయినా. రూమ్ మనకి 600 పడ్డది. అండ్ రూమ్ కూడా ఒకసారి మొత్తం చూపెడతాను. ఇది రూమ్ 2 మీ ఇద్దరం వచ్చేసినాం. అండ్ వెస్టర్న్ బాత్రూమ్ ఉంది లోపల. అండ్ టెంపుల్కి 450 మీటర్స్ ఉంటుంది. అండ్ ఒకసారి మళ్ళీ టెంపుల్కి పోయే టైంకి ఒకసారి మీకు ఇది చూపెడతాను. ఇది మన అకామిడేషన్ పేరు కానీ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను. మీకు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పక్కా వెళ్ళండి, ఎందుకంటే మనకు బడ్జెట్లో వచ్చింది. 600 అంటే తక్కువనే. మనకు దాదాపు టెంపుల్ దగ్గర 2,000 to 3,000 స్టార్టింగ్ ఉంటుంది. అండ్ ఈరోజు టెంపుల్ దర్శనం రెడీ అయిపోయినా. మార్నింగ్ 6 అవుతుంది. అండ్ దర్శనం పోవాలి. మళ్ళీ ఈరోజు ధర్మస్థలం ఉంటుంది, ప్లస్ ఉడిపికి పోతాను రిటర్న్. మళ్ళీ అక్కడ స్టే చేస్తాను నైట్. ఈ వీడియో చూస్తుగా ఇప్పుడు మన కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వస్తాం. కొంచెం ఒక 15 to 20 minutes వరకు టెంపుల్ రీచ్ అయ్యి దర్శనం చేసుకుందాం. మళ్ళీ ఆ టెంపుల్ కాడ మొత్తం కవర్ చేసేస్తా. ఫ్రెండ్స్, నైట్ వచ్చిన ఇక్కడనే రూమ్ స్టే 600 అని చెప్పిన. ఇక్కడనే నంద విలాస్ 450 మీటర్స్ దూరం ఉంటుంది. అండ్ ఇదంతా మొత్తం హిల్ స్టేషన్, మొత్తం ఫాగి, మొత్తం చూడండి ఫాగి మంచి కురుస్తుంది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ పోతుంది. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఎంత పెద్దగా ఉన్నాయి. ఈత చెట్టు, తాటి చెట్ల కంటే ఘోరంగా పెద్దగా ఉన్నాయి. ఏంటిది? కొబ్బరి చెట్లు ఘోరంగా పెద్దగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ దర్శనం చేసుకోవాలి. ఇవి చూడండి, పొద్దున ఎర్లీ మార్నింగ్ ఆ కొండలకి వెళ్ళి ఎట్లా ఎవాపరేట్ అవుతుందో చూడండి. మంచు మొత్తం కనిపిస్తుందా, ఫాగ్ మొత్తం. అండ్ ఇవన్నీ దేవస్థానం బుక్ చేసుకున్న రూమ్స్. ఇక్కడ కొన్ని నాగ సంస్కార సంథింగ్ దోషాలు ఉంటాయి కదా, నాగం పంచం వచ్చినాయి. అసలు ఇక్కడ పూజ చేసి స్పెషల్ అన్నట్టు ఇక్కడికి మస్తు మంది ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు అన్నట్టు. ఆ ప్రాబ్లమ్స్ కూడా రిలీఫ్ అవుతుంది ఇక్కడ వచ్చి చేయించుకుంటారు. మస్తు మంది వస్తారట. నాకు ఆ రూమ్ ఓనర్ కూడా చెప్పిండు, ఇక్కడ సచిన్ టెండూల్కర్ 10 సంవత్సరాలు వస్తాడట ఇక్కడికి. పెద్ద హీరోలు ఇక్కడికి వస్తారట. ఈ పూజ ఇక్కడ వరల్డ్లో ఇది ఒక్కటే ఉంది. అందుకే ఫ్రెండ్స్, ఇదే కుమారధార నది నుంచి వెళ్ళి అక్కడ మనం స్నానం చేస్తారు కదా, పెద్ద నది అని చెప్పిన. అక్కడి నుంచి వాటర్ ఫ్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏది ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ కాని నుంచి వెళ్ళి ముంగట పోతున్నట్టు ఈ నది. అక్కడ మిస్ అయినా కానీ ఇక్కడ నీళ్ళు చల్లుకుంటారు. ప్లస్ ఇక్కడ కొన్ని కోరికలు మొక్కి పెడుతున్నారు, రాయి మీద రాయి. మనం కూడా ట్రై చేద్దాంలే. చలో, అక్కడ కింద నది కాడ కొంచెం ఫ్లో ఉంది కదా, దిగేసి కొన్ని నీళ్ళు చల్లుకుంది. ఎందుకంటే తానం చేయలే కాబట్టి మీరు వస్తే పక్క తానం చేయండి. నాకంటే వీలు కాలే కానీ మీరు పక్క కుమారధార నది ఉంటుంది పెద్దది, అక్కడ తానం చేయండి. ఫ్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది అక్కడ. ఫ్రెండ్స్, ఇదే ఆది సుబ్రహ్మణ్య టెంపుల్. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ని. అండ్ ఇప్పుడు మెయిన్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్తున్నా. ఇది ఓల్డ్ టెంపుల్. ఇది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టెంపుల్. అండ్ దీని గురించి మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియోలో అటాచ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, అక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న వాటర్ ఫాల్, టెంపుల్ వే రూట్లో చూడండి, మస్తుంది. ఒకసారి కనిపిస్తుంది కదా, ఇదే కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 or 7 అవుతుంది. అండ్ ఇప్పుడు దర్శనం వెళ్తాను. దర్శనం వెళ్ళాక అక్కడ మీకు
ఒకవేళ షూట్ ఉంటే షూట్ చేసేస్తా బ్లాగ్లో, అండ్ ఏమైనా ఉంటే అలా అప్డేట్ చేసేస్తా. అండ్ దర్శనంలో మళ్ళీ కలుగుతా. ఫ్రెండ్స్ ఇగో దేవుని కోరిక ఒక కొబ్బరికాయ 5 అరటి పండ్లు తీసుకొని దర్శనానికి వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది మెయిన్ సుబ్రహ్మణ్య టెంపుల్ దర్శనం చేసుకుని ఇప్పుడే. అండ్ ఇది కాలభైరవ టెంపుల్. చూపెడుతున్నా చూడండి, ఒక లడ్డు ప్రసాదట ఇక 5 తీసుకుంటున్నా, పంచకజ్జాయ 4 తీసుకుంటున్నా, తీర్థబాటి 1 తీసుకుంటున్నా, ఒక క్లాత్ బ్యాగ్, అండ్ ఇవన్నీ కలిపి 200 ప్రసాదం తీసుకుపోయేది. ఫ్రెండ్స్ ఇగో ఇంతకుముందు దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇగో మన ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది కదా, ఇక్కడ అందరు కూకుంటులని ఇక నేను కూడా కూకున్నా. అండ్ ఇక్కడ ప్రసాదం 3 టైప్స్ ఇస్తుందో, ఒకటి లడ్డు అండ్ పంచకజ్జాయ, ఇంకోటి తీర్థం బాటిల్. పంచకజ్జాయ అంటే అది పౌడర్ లెక్క ఉంటుంది, ఇంకోటి చూపెడతా. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందా, ఇది పంచకజ్జాయ. అండ్ అండ్ ఇది లడ్డు కుక్క సుబ్రహ్మణ్య స్వామి. అండ్ అండ్ ఇది మన తీర్థం బాటిల్. ఇది 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుందట. దర్శనం అయితే రీసెంట్గా సూపర్గా జరిగింది. ఆ కుక్క సుబ్రహ్మణ్యం అంటే అట్లా మీరు తప్పకుండా ఈ నాగశిషబలి సంథింగ్ నాగ సంబంధించిన పూజలు ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. ఇట్లా హెల్త్ మంచిగా లేకపోయినా సపరేట్ పూజ ఉంటారంట. మీకు సపరేట్ మసాలా లేకుండా ఫుడ్ వాళ్ళే టెంపుల్ దేవస్థానం రూమ్స్ ఉంటాయి. మీకు ఒక 2 days ఉంటుంది ప్రాసెస్. అది ఒక్కొక్కటి నాగశిషబలి అనుకుంటే అట్లా కొన్ని ఉంటాయి. అయితే తప్పకుండా విజిట్ అవ్వండి, మీ హెల్త్ మంచిగా ఉంటుంది. కొందరికి మ్యారేజ్ కాకపోయినా ఇక్కడ కాస్త అవుతుంది ప్లేస్, మళ్ళీ కొంచెం సంతానం కాకుండా ఉంటుంది కదా, అది విధంగా ప్రతి ఒక్క దానికి హెల్ప్ఫుల్. ఇది వరల్డ్లో ఇది ఒకటి నాగశిష అది 6 ఉంటున్నట్టు. అది ఇప్పుడు సుబ్రహ్మణ్య టెంపుల్ నార్మల్గా పీకాకులు ఉంటాడు కదా, కానీ ఇక్కడ 6 నాగుల స్వామితో దర్శనం ఇస్తాడు. సూపర్గా జరిగింది. అక్కడ లోపల ఫోన్ అలో లేదు, ఫోన్ తీసుకోవచ్చు కానీ మనం షూట్ చేయొద్దు అంతే. ఇక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవుతాం దర్శనం. ఫ్రెండ్స్ ఈ కొబ్బరికాయ అరపండు తీసుకున్నాగా, ఈ కొబ్బరికాయ అరపండు ఉందిగా, దీన్నట మన ఇంటికి పోయి మనం స్వీట్ ఉంటుంది కదా, స్వీట్లు వేసుకొని ఇట్లా ప్రసాదం లెక్క చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో కొబ్బరికాయ కట్టుకోవచ్చట, మంచిదట. నేను అది దర్శనం కొడతారనుకున్నా, అది కొట్టేది కావట. అది ఒకవేళ కొట్టాలనుకుంటే ఇట్లా చెప్పినా కదా పూజలు ఉంటే వాళ్ళు సపరేట్ కొట్టిస్తారట. అది ఇప్పుడే తెలుసుకున్నా. అండ్ అది నేను కొడతారు కావచ్చు మన లెక్క అనుకున్నాను, అట్లా కాదట. దాని సపరేట్ పూజ ఉంటుందట, అది వేరే ఉంటుందట అన్నట్టు. చెప్పలే 2 days ఉంటుంది. నాగం అంటే అట్లా నాగదోషాలు ఇట్లుంటాయి కదా, వారికి ఇక్కడ సపరేట్ వాళ్ళు కొట్టేదానికి ఛాన్స్ ఉంటుంది, మనకు ఉండదు. మనం ఏంటంటే ఇంట్లో యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి అన్నప్రసాదం ఉంటుంది. పొద్దున్న టిఫిన్స్ ఉంటాయి, 8:30కి స్టార్ట్ అవుతాయట. మళ్ళీ లంచ్ 12:30 కన్నా 1 కన్నా స్టార్ట్ అవుతుందట. వస్తే ట్రై చేయండి అట్లా. హోప్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే పక్క ఒక 3-4 మెంబర్స్కి షేర్ చేయండి.